హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్ పావని 2024. ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, మనకి ఇది కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి అయితే మర్రి చెట్టు అయితే ఉందండి. దాని ఊడలు చూస్తే అర్థమైపోతుంది చాలా సంవత్సరాల నుంచి ఉందని చెప్పేసి. ఇక్కడ మనకి చెరువు కూడా కనిపిస్తుంది. ప్లేస్ ఎక్కడో మీకు చెప్పలేదు కదా. మనకి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర ఇక్కడే జరుగుతుంది. గొల్లగట్టు జాతర అంటారు, లింగమంతుల స్వామి జాతర అంటారు. ఒకప్పుడు అంటే ఇక్కడ మర్రి చెట్టు కింద, అంటే టెంపుల్ పైన కోళ్ళను మేకల్ని కోసుకొచ్చేసి ఈ మర్రి చెట్టు కిందనే వండుకొని తినేవారట. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది అయ్యారు కదా, సో ప్లేస్ సరిపోక మొత్తం ఆ చుట్టూ ఏరియాలో అయితే వంటలు చేసుకుంటారు. నేను మా అమ్మతో అయితే వెళ్ళాను. మేము 3:30-4 కల్లా వెళ్ళాము, అందుకనేసి అంత ఎండ ఉంది. సో మేమైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇంత ఖాళీగా ఉంది కదా ప్లేస్, కానీ మీరు జాతర అప్పుడు చూడాలి, మనం కాలు పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు. ఇప్పుడు మనకి సైడ్కి కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఆ చెట్ల దగ్గర కూడా జనాలు అయితే వంటలు వండుకొని అక్కడే ఉంటారు. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ టైంలో ఇంత ఖాళీగా అనిపిస్తుంది కదా. మీకు నెక్స్ట్ మంత్, ఇది జనవరిలో నేను వీడియో తీస్తున్నాను, ఫిబ్రవరిలో జాతర అనేది స్టార్ట్ చేస్తారట. స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి. ఆ లొకేషన్ మొత్తం జనాలతో నిండిపోతుందండి, అసలు ఖాళీనే ఉండదు. మా అమ్మ అయితే చాలా కష్టపడి, చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, కష్టపడి ఇష్టంతో మేమిద్దరం అయితే పైకైతే ఎక్కేసాము ఫ్రెండ్స్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. లింగమంతుల స్వామి ఆలయానికి అయితే మేము వచ్చేసాము. ఇది ఎక్కువ ఏంటంటే గొల్లవారు చేసుకునే పండగ, అంటే గొల్లులు ఎక్కువ చేసుకుంటారు వాళ్ళు. అంటే మనం జాతర జరిగే రోజు చూడాలి. జాతర జరిగే రోజు చూస్తే వాళ్ళ వేషధారణ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే, అంటే డప్పులతోటి బాగా చేస్తారు. అక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి మన నల్లా అయితే ఉంటుంది. సో కాళ్ళు కడుక్కొనేసి మేమైతే టెంపుల్లోకి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ టెంపుల్కి అయితే ఒక్కసారి అయితే వెళ్ళండి. ఈసారి 2025 ఫిబ్రవరిలో ఖచ్చితంగా జాతర అనేది జరుగుతుంది. టెంపుల్లోకి ఎంట్రీ అయ్యాక ఇంత ఖాళీగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఖాళీనే ఉంటుందండి. జాతర అప్పుడు మాత్రం ఫుల్ పబ్లిక్తో నిండిపోతూ ఉంటుంది. ఒక్కసారి మీరు టెంపుల్ని జాతర టైంలో దర్శనం చేసుకుంటే, వావ్ ఇంత బాగుంది టెంపుల్, అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు. ఎప్పుడైనా మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, జాతరను చూసిన వాళ్ళు. నేనైతే మీకు స్వామివారిని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. లింగమంతుల స్వామి, ఈ స్వామినే శివునికి, అంటే శివుడే ఈ రూపంలో వెలిశాడు అని చెప్పేసి అక్కడి ప్రజలైతే నమ్ముతారు. మనకి ఇది స్టార్టింగ్ కోదాడలో ఉండేదంట. ఇక్కడ చాలా చాలా కథలు ఉన్నాయండి. అంటే దేవుడు ఏమంటారు వెలిసినప్పుడు అక్కడ గుట్ట మీదకి ఒక నిండు గర్భిణి మొక్కు చెల్లించుకోవడానికి బోనం చేసి వెళ్తే ఆమె చనిపోయిందంట. సో అక్కడ వెళ్ళలేక ఇక్కడే ప్రత్యక్షంగా వెలిశాడు అని చెప్పేసి ఒకరు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే కేసారం, సూర్యాపేటకి కొంచెం దూరంలో కేసారం అనే విలేజ్ ఉంటుంది. కేసారం విలేజ్లో ఒక గొల్ల వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏంటంటే గొర్రెలు మేపుకోవడానికి ఈ ఏరియాకి దురాజ్పల్లికి వచ్చారట. అప్పుడు ఆ మేకలకి గొర్రెలకి బాగా దాహం వేసి వాటర్ దొరకకుండా ఉండేదంట. వాళ్ళ వైఫ్కి దేవుడు ఆవహించి, నేను నీ గొర్రెలకి దాహం తీరాలంటే పలానా ప్లేస్లో ఉన్నాను అని చెప్పేసి ఆ ప్లేస్ చెప్పి వెళ్తే ఆ ప్లేస్ దగ్గర మనకి ఈ లింగమంతుల స్వామి అనేవారు వెలిసారంట. సో అప్పటి నుంచి తను చెప్పారంట గుడి కట్టించాలి అని చెప్పారట. సో ఇక వాళ్ళ ఊరు వాళ్ళందరికీ చెప్పేసి వచ్చి గుడి కట్టించి అంటే సంవత్సరం పూజలు, ప్రతి సంవత్సరం అని కాదు, 2 ఇయర్స్కి ఒకసారి. సమ్మక్క సారక్క మేడారం 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా. సమ్మక్క సారక్క జాతర జరిగిన నెక్స్ట్ ఇయర్ ఈ లింగమంతుల స్వామి జాతర జరుపుతారనేసి చెప్తారు.
మేమైతే చాలా దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఉన్న పూజారులు కూడా చాలా మంచివారండి. మా అమ్మతోటే హారతి అయితే ఇప్పించారు. నాకైతే చాలా బాగా అనిపించింది. దేవుణ్ణి మీరైతే దర్శనం చేసుకోండి, కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అని అక్కడ ప్రజల నమ్మకం. చాలామంది వస్తుంటారు. సో ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. అంటే దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పేసి. నేనైతే గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే బాగా జరుపుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే కొన్ని గుళ్ళల్లో దగ్గరికి రానివ్వరు, బయట నుంచి బయటికే మొక్కుకొని వెళ్ళిపోండి అంటారు. కానీ అక్కడ అలా కాదు. అంటే జాతర అప్పుడు వేరు, జాతర అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటారు కాబట్టి లోపలికి రానియరు. కానీ కొన్ని గుళ్ళల్లో నార్మల్ టైంలో అయినా సరే గర్భగుడి లోపలికి వెళ్ళాలంటే వెళ్ళనియరు. కానీ ఇక్కడ ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి మనం పూజ చేయించుకొనేసి రావచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడో లాస్ట్ 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి దర్శనం బాగా జరుపుకున్నాను. మా అమ్మ అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే తను ఎప్పటి నుంచో వద్దాం అనుకుంది. సో ఫైనల్గా అయితే ఈరోజు మాకు కుదిరింది. వచ్చాము, దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొనేసి కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టాము. గుడి అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ టైంలో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి రావచ్చు. జాతరలో ఎక్కువ మంది ఉంటారు కదా, సో అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు, మనం అంత కాలేము. అంటే కొంతమందికి జనం ఎక్కువ ఉంటే నచ్చదు కదా. సో ఫ్రీగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలా నార్మల్ టైంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంత ఖాళీగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? వన్స్ మీరు 2025 ఫిబ్రవరిలో ఒక్కసారి జాతరకి అయితే వెళ్ళండి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు వన్స్ వెళ్ళారంటే నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి అనేసి అనుకుంటారు. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే గుడి మీద చాలా బాగా చెక్కబడి ఉంటాయి. ఇది గొల్లవారికి ఎక్కువ ఇష్టమైన దేవాలయం. వాళ్ళే ఎక్కువ పూజలు, అంటే ఆ రోజు పూజలు అనేవి ఎక్కువ వాళ్ళే చేస్తారు. మొక్కులు అనేది ఎక్కువ చేయించుకుంటారు. మనం జాతరకు వచ్చినప్పుడు ఫస్ట్ కొబ్బరికాయలు అనేది ఇక్కడ కొట్టిపిస్తారన్నమాట. ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలంటారు. మనకి ముందు కొంచెం ప్లేస్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లలో ఏంటంటే కోళ్ళు, మేకపోతులు అవి ఏంటంటే బలి ఇవ్వడానికి సపరేట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో కట్ చేపిస్తారనమాట. మేమైతే ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ వచ్చిన వాళ్ళు బోనం చెల్లించారు. బోనం చెల్లించి కోడిని అయితే కోసారు ఆ ప్లేస్లో. కొంతమంది ఏంటంటే అంతమంది జనాలలో మేము రాలేము అనేసి ముందే మొక్కులు చెల్లించుకుంటారు కదా, అలా వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఇంత ప్లేస్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఖాళీ ప్లేసు మన జాతరలో అయితే ఫుల్ అయిపోతుంది. ఎవ్వరు అంటే మనం జరుగు అన్నట్టే ఉంటుంది. ఒకరికి ఒకరు అంత ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఖచ్చితంగా ఉంటారు. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా, చెప్పాను కదా, ఇక మీకు చూడండి, వాళ్ళు బోనమును కోడిని కోసి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ప్లేస్లో ఏంటంటే బోనాలు చెల్లించడం, కోళ్ళను కొయ్యటం అనేది చేస్తారు. పైకి ఎక్కాక ఉన్న ప్లేస్ ఇది. మన లింగమంతుల స్వామి పక్కనే నాగదేవత అనే అమ్మవారు అయితే ఉంటారు. అక్కడ ఉన్న అతనైతే ఇలా మనకి బొట్టు పెట్టి ఏమైనా ఉంటే మన మీద ఏదైనా ఏమో అంటారు కదా, దుష్ట శక్తి ఉంటే పోవటానికి అలా కొడతారనమాట. ఇక్కడ నాగదేవత విగ్రహం అయితే మీరు చూడొచ్చు. ఆ నాగదేవత విగ్రహం వెనకాలే ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి మనం ముడుపులు అనేవి కట్టుకోవచ్చండి. ముడుపులు కట్టుకుంటే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందంట. నెరవేరిన కోరిక కూడా ముడుపు కట్టి చెల్లించుకుంటారు. కట్టిన ముడుపుకైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు వెళ్ళినప్పుడు అయితే ముడుపు అయితే కట్టండి. నెక్స్ట్ నంది విగ్రహం కూడా పక్కనే ఉంటుంది. నాగదేవత విగ్రహం పక్కనే కనిపిస్తుందండి. మీరు వెళ్ళినప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా మీకు. అక్కడ ఒక ఏదో
ఉంది ఆశ్రమం లాగా కనిపిస్తుంది కదా, అదేంటంటే వృద్ధాశ్రమం. కొంతమంది పేరెంట్స్ని వదిలేస్తారు కదా, అందులో ఉంటారు. టెంపుల్ పక్కనే, టెంపుల్ వ్యూ చూడండి చాలా బాగుంటుంది. మేమైతే కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఓహో జాగ్రత్త. ఇళ్ళనే కార్తీక దీపాలు, కార్తీక పౌర్ణమి అప్పుడు దీపాలు ముట్టిస్తారు. వాళ్ళు ఎట్లా ఎత్తారబ్బా, అంత లోపలికి దిగుతారా? అంచు మెట్లు ఉన్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి కార్తీక పౌర్ణమి రోజైతే అక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తారంట కోనేరు. కానీ ఆ బండ మీద అక్కడ నీళ్ళు అలా ఎలా ఉన్నాయో అర్థం కాలేదండి. కానీ ఫైనల్గా అయితే కోనేరులో అయితే నీళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పైన చూడండి, ఇంత పెద్ద గుట్ట మీద ఆ గుడిని అయితే కట్టేశారండి. మొత్తం బండనే ఉంటుంది. మీరేంటంటే ఫస్ట్ చూపించాం కదా, ఫస్ట్ చూపించినప్పుడేమో ఎంట్రీ అవుతారు. ఇట్ లాస్ట్కి పైన వ్యూ చూడండి. ఇది గుడికి పక్కన, అంటే గుడి పక్కకు కొంచెం ముందుకు వస్తే కోనేరు కనిపిస్తుంది. కోనేరు దగ్గర నుంచి వ్యూ, అక్కడి నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ కిందికి అయితే వెళ్తారు. ఇవి కోనేరు స్టెప్స్. కోనేరు స్టెప్స్ మీకు చూపిస్తున్నాను కోనేరు దగ్గరికి వెళ్ళనీకి. టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మతో అయితే వెళ్ళాను. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది టెంపుల్కి వెళ్ళినందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. ఆ టెంపుల్ మీద అయితే విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారండి. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను చెప్తుంది, లింగమంతుల స్వామి గుడికి మీరు కూడా రండి, ఇక్కడ కట్టడం అయితే చాలా బాగుంది, విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారు అని చెప్పేసి మా అమ్మ అయితే చెప్తుంది. మా అమ్మ వయసే పెడతామనుకున్నాను, కానీ బయట డిస్టర్బెన్స్ వల్ల చెప్పలేక ఈ వాయిస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంత ఖాళీగా ఉంది, కానీ మనకి జాతర టైంలో అయితే ఫుల్ అక్కడ ఇది మొత్తం కూడా టెంపుల్ ఏరియానే. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, దర్శనం చేసుకొనేసి ఈ స్టెప్స్ నుంచి కిందకి అయితే వచ్చేస్తారు. నార్మల్ టైంలో ఇలా పబ్లిక్ ఉంటారు, కానీ జాతర టైంలో ప్రతి ఒక్క చెట్టు కింద ప్లేసే ఉండదు. వచ్చిన వాళ్ళు పండుగ చేసుకోవటానికి ముందుగానే వచ్చి ప్లేస్ అయితే చూసుకుంటారు. ఇది గుడి పక్కనే ఉన్న కోనేరు, ఇంకొక కోనేరు. గుడి పైన ఒక కోనేరు ఉంది, గుడి కింద కూడా ఇంకొక కోనేరు అయితే ఉంది. కోనేరులో అయితే వాటర్ లేవు. చూడండి, ఇంత పెద్ద బండ పైన కూడా మనకి గుడి అయితే ఉంది. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.